సిబిఐ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. ఈ నెల 18 వరకు కవితకు కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. నేటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఆమెను వర్చువల్ గా హాజరుపరిచారు పోలీసులు. ఏప్రిల్ 11న లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తిహార్ జైల్లోనే ఉన్నారు. సిబిఐ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. ఈ నెల 18 వరకు కవితకు కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. నేటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఆమెను వర్చువల్ గా హాజరుపరిచారు పోలీసులు. ఏప్రిల్ 11న లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తిహార్ జైల్లోనే ఉన్నారు. సిబిఐ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. ఈ నెల 18 వరకు కవితకు కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. నేటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఆమెను వర్చువల్ గా హాజరుపరిచారు పోలీసులు. ఏప్రిల్ 11న లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తిహార్ జైల్లోనే ఉన్నారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ నెల 18 వరకు కవితకు కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీని ఈ నెల 18 వరకు పొడిగిస్తూ రోజువిని కోర్టు డెసిషన్ తీసుకుంది. ముఖ్యంగా సిబిఐ దాఖలు చేసిన కేసులో సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ లో ఇప్పుడు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ 18 వరకు విధించారు. మరి చూసుకున్నట్టుగైతే ఈ కేసుకు సంబంధించి కవిత మీద స్ట్రాంగ్ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి, కవితకి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దు, ఆమె బయటకు వస్తే కవిత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనేది ఇక్కడ ప్రధానంగా సిబిఐ వాదనలు వినిపిస్తుంది. దాంతో పాటు సిబిఐ మరొక అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించింది. ఈ కేసులో ఉన్నటువంటి మెయిన్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్, అలాగే కవిత, అలాగే మనీష్ సిసోడియా, ఈ ముగ్గురు కూడా కీలకమైన వ్యక్తులు. కేసు దర్యాప్తు పూర్తయ్యేదాకా బెయిల్ ఇవ్వద్దని చెప్తూ సిబిఐ అర్థించింది. మరి కవితను వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపరిచారు. మరి ఈ నేపథ్యంలోనే కోర్టు ఈ నెల 18 వరకు ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ఎక్స్టెండ్ చేసింది.